గుడ్ మార్నింగ్ అన్న. నా పేరు శ్రీను. గ్రామం వచ్చేసి అడవికేశాపురం, మండలము, జిల్లా జనగామ. మన దగ్గర అడవికేశాపురం విలేజ్లో 65 నుంచి 70 వరకు పాలు వస్తున్నారన్న. మనకు 5 బిల్లులు రావాల్సి ఉండేది. మొన్న 2 బిల్లులు పడ్డాయి. ఇంకా 3 బిల్లులు నడుస్తుంది. ఇప్పుడు జూలై 2వ బిల్లు, ఆగస్టు 1 బిల్లు, 2 బిల్లులు వేసారు. ఇంకా ఇప్పుడు ఈ 3వ బిల్లు వేయవలసి వస్తుంది. కాబట్టి దీనిపైన రాష్ట్ర గవర్నమెంట్ కొద్దిగా చొరవ తీసుకొని రైతుల బిల్లును చెల్లించాలని మనవి చేస్తున్నాను అన్న. ఇప్పుడు మీ సెంటర్లో ఎంతమంది పాలు పోస్తుంది? 65 నుంచి 70 మంది పోస్తున్నారన్న. రైతులను బిల్లు సకాలంలో చెల్లించాలని అందరూ కోరుకుంటున్నారు. ప్రతిరోజు గొడవలు జరుగుతున్నాయన్న. కాబట్టి మేము ఏం చెప్పాలో సమాధానం అర్థం కావట్లేదు. రేపు పడుతుంది అని ఆఫీసర్లు దీనికి తొందరగా బిల్లులు వేయాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు రైతులకి మీరు బర్రెలు కానీ గేదెలు కానీ మీ సెంటర్ ద్వారా ఇచ్చారా? సెంటర్ ద్వారా ఇప్పలేదన్న. ఎందుకంటే బిల్లులు రావట్లేదు కదా, సకాలంలో బిల్లులు రావట్లేదు కాబట్టి రైతులకు ఇప్పించలేదు. ఎందుకంటే కొన్ని పక్క మా విలేజ్లో ఇప్పించారు, గొడవలు జరుగుతుంది కాబట్టి నేను ఇప్పించడం జరగలేదన్న. ఇప్పుడు రైతుల గేదెలకు కానీ బర్రెలకు కానీ మామూలుగా వారి గింజలు ఏంటి గడ్డి విత్తనాలు ఏమన్నా ఇచ్చారా? గడ్డి లేదు కానీ మన దానా ఇస్తున్నారు, కాల్షియం ఇస్తున్నారు, ఇలాంటి గోళీలు ఇలాంటివి ఇస్తున్నారు. గడ్డి విత్తనాలు లేదు. ఇప్పుడు మీకు ఈ గ్రామానికి ఈ డైరీకి ఎన్ని బిల్లులు రావాలి, ఎంత అమౌంట్ రావాలి మీకు? అమౌంట్ అన్న వచ్చేసి మొన్నటి వరకు 5 బిల్లులు అంటే దగ్గర ఇందులో 15 లక్షలు వచ్చిండే. అయితే ఇప్పుడు 2 బిల్లులు పడ్డాయి. ఇంకా ఇప్పుడు 3వ బిల్లు నడుస్తుంది కాబట్టి 2 బిల్లులకు 6, 7, 8 లక్షల వరకు రావాలి. 8 లక్షలు రావాలి. అంటే ఇప్పుడు ఎంత డిస్ట్రిబ్యూషన్ చేసినారు మీరు? ఇప్పుడు మొన్న 6 లక్షలు చేసేసినాను 2 బిల్లు. అంటే ఇంకా 2 లక్షలు రావాలి. ఇంకా రావాలి. అంటే మొత్తం టోటల్ అప్రాక్సిమేట్ మీకు ఎంత బిల్లు రావాలి? 8 లక్షలా? 8 లక్షలు రావాలి. అచ్చా. ఇంకా మీరు రైతులకు ఎట్లాంటి సేవ చేయాలనుకుంటున్నారు ఈ డైరీ ద్వారా? ఈ డైరీ ద్వారా ఎందుకంటే మన దేశంలో పాడి పరిశ్రమ అనేది మంచి అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ అనేది. కాబట్టి ప్రతిరోజు రైతులు దీనికి సేవ చేసి దేశానికి పాలు అందిస్తున్నారు. కాబట్టి నేను కూడా వాళ్ళ బాధ్యతాయుతంగా వాళ్ళను సేవలు అందించి మంచి విధంగా నడిపించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మీకు ప్రభుత్వం నుంచి వెళ్ళి ఇంకా ఎలాంటి, ఇప్పుడు మీకు ఈ పక్కా భవనమేనా వేరే ఏదైనా ఉందా? మన భవనం ఇదేనా? అంటే ఇక బిల్లులో మరి రైతులకు ఎట్లా మీరు అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు? ఇప్పుడు అంటే ఇప్పుడు బిల్లు రానప్పుడు కూడా మేము అడ్జస్ట్ చేసి ఇస్తున్నాం అన్న. రాని వాళ్ళకు చిట్టీలు కట్టాలి, బిల్లుల ఫీజులు కట్టాలి, పిల్లలది మహిళా సంఘాలు కట్టాలి, కొందరు మామూలుగా బయట తెచ్చుకున్న ఆవులకు ఈఎంఐ కట్టాలని చెప్పినప్పుడు మేమే అడ్జస్ట్ చేసి ఇస్తున్నాం అన్న. ఇట్లా 10,000, 20,000 అట్లీస్ట్ గడబడలు అయితే అవుతున్నాయి. చాలా పొద్దున్న రాగానే బిల్లుల కోసమే ఏం లేదు. బిల్లులు కింద అయినాయి, మాది ఈఎంఐ ఆగింది, మహిళా సంఘాలు కట్టాలి, ఫీజు కట్టాలి అని చెప్పేసి రోజు రాగానే లొల్లి. కానీ వాళ్ళని ఏదో సందాయించి ఇక పడుతుంది నేను అడ్జస్ట్ చేసి ఇస్తా అని చెప్పడం, సందాయించి పంపించడం. అలాగే రాష్ట్ర గవర్నమెంట్ 4 రూపీస్ కూడా కొద్దిగా దృష్టి పెట్టాలని చెప్పేసి నేను ఒక చిన్న విన్నపం చేస్తున్నాను గవర్నమెంట్ కన్నా. ఎందుకంటే 4 రూపీస్ ఇవ్వడం లేదు. 2018లో ఏప్రిల్ ఏమి ఇచ్చిర్రు, మళ్ళీ అప్పటి నుంచి లేదా.